మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మనము ఇంతవరకు అంటే లోగడ చేసినటువంటి 2 వీడియోలలో కూడా అంటే ఏ విద్య నేర్చుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలను మనము చెప్పుకోవడం జరిగింది. ఇక ఇంకొక విధానం ఏమిటంటే శక్తి విధానము. శక్తి విధానము అంటే అమ్మవారి యొక్క విధానము. ఈ ఆది పరాశక్తి యొక్క విధానము విస్తృతంగా వ్యాపించి ఉండడం మూలాన అనేకమైనటువంటి దేవి విధానాలు ఈ ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఇక ఇందులో శక్తివంతంగా ఎవరు ఏమి చేసినా సరే, ఎంతటి ప్రయోగం చేసినా సరే తట్టుకొని ముందుకు వెళ్ళాలి. అవసరమైతే వారికి కూడా దెబ్బలు పడాలి అనేటువంటి విధంగా విద్యలు నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మనము వారాహి, ప్రత్యంగిర, ఇక నికుంభల విధానము సరే అది ప్రాచుర్యంలో లేకుండా ఉంది. వారాహి, ప్రత్యంగిర, కాలరాత్రి అంటే దుర్గాదేవి యొక్క అవతారం. ఈ విధానాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఇక్కడ వారాహి గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దండన దేవత అంటే దండిస్తుంది, శత్రువులను దండిస్తుంది. ఇక్కడ మీరు ఈ ఆరాధన కనుక చేసినట్టయితే మీకు ఇబ్బందికరంగా చేసినటువంటి ఏవైనా సరే తను వెళ్ళి దండించడం అనేది చేస్తుంది. కిరాతకంగా వ్యవహరిస్తుంది. అవసరమైతే వారు పెట్టరేగిపోతున్నారు, చెలరేగిపోతున్నారు, మనల్ని అంతు చూడాలని ప్రయత్నం చేస్తే వారి అడ్రస్ లేకుండా పోతుంది. వారాహి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అలాగే ప్రత్యంగిర కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కాలరాత్రి అనేటువంటిది కూడా దుర్గాదేవి యొక్క అవతారము. దుర్గాదేవి యొక్క విధానంలో కూడా శూలిని దుర్గ, కనకదుర్గ, విజయదుర్గ ఇలా రకరకాల విధానాలు ఉంటాయి. వనదుర్గ, గిరిదుర్గ ఇవన్నీ శత్రులను నేలమట్టం చేసేస్తాయి. ఈ విధానం అంతా కూడా ఉంటుంది. కనుక మనము అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అని అనుకున్నప్పుడు ఇవి చేసుకోవడం అనేటువంటిది మంచిది. అంటే ఏంటి? వీటి ద్వారా విద్యలు నేర్చుకోవాలి. ఈ విద్యలు నేర్చుకోవాలంటే ఏంటి? షడ్‌ప్రయోగాలు నేర్చుకుంటే విద్యలు నేర్చుకున్నట్టే. ఇంకా ఈ షడ్‌ప్రయోగాలతో పాటు ఇంకా కొన్ని అంశాలుంటాయి. ముఖ్యమైనటువంటి ఈ షడ్‌ప్రయోగాలు. అంటే మీరు ఇవి గనక నేర్చుకుంటే అసలు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. వీటిని కూడా మనము అంటే 2 రకాలుగాను ఉపయోగించొచ్చు. ఇవి ఎవరు ఏ ప్రయోగం చేసినా కూడా మీరు తట్టుకునేటువంటి శక్తివంతంగా తట్టుకుంటారు, ఆపేస్తాయి. ఇక అలాగే మీరు ప్రయోగం చేసినా కూడా శక్తివంతంగా పనిచేస్తాయి. ఈ బాణమతి ఇవంటే చాలా తొందరగా వెళ్తాయి. పిశాచ విద్యలైతే వెంటనే వెళ్తాయి. వాటి తర్వాత కొంచెం ఆలస్యంగా వెళ్ళేటువంటివి ఇవి. ఏవి? ఈ బాణమతి ఇలాంటివి. అలా కాకుండా మనము కొంచెం ప్రెషర్ పెట్టి ఒత్తిడి చేసి పంపించేటువంటివి. అక్కడ వారికి అది జరగాలి అని అనుకున్నప్పుడు ఇవి పనిచేస్తాయి. ఏది? ఇప్పుడు నరసింహ, ఆంజనేయ, వీరభద్ర అలాగే ఈ వారాహి, ప్రత్యంగిర, కాలరాత్రి, ఈ దుర్గాదేవి విధానాలు ఇవి పనిచేస్తాయి. అయితే ఇందులో, ఇందులో కూడా ఒక అంశాన్ని మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ వైపుగా అన్యాయంగా వస్తున్నారు అంటే చాలా ఫాస్ట్‌గా ఎళ్లి కొట్టేస్తాయి. అలా కాదు మీరు ఎవరినో దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తున్నారు అని అనుకున్నప్పుడు విపరీతంగా మీరు కొంత ఒత్తిడి చేసి ఆ విధానాలు అవలంబిస్తే ముందుకు వెళ్తాయి. పనులు ఖచ్చితంగా జరిగేటువంటి విధానం ఉంటుంది. మీకు చాలా ప్రొటెక్షన్‌గా, శక్తివంతంగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇటు ఐశ్వర్యము, ఆరోగ్యము, కీర్తి ప్రతిష్టలు, సంపద అనుకునే అన్నీ కూడా జరుగుతూ వెళ్ళడము ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఈ శక్తి విధానాల్లో వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా ఇవే కాకుండా కొన్ని గ్రా గ్రామ దేవత విధానాలుంటాయి. నెక్స్ట్ వీడియోలో నేను అది చెప్పడం జరుగుతుంది. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం.